కార్తీక దీపం 2 సెప్టెంబర్ 11వ తేదీ 460వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. తండ్రి శివనారాయణతో కొడుకు దశరథ మాట్లాడుతూ, నా చెల్లి కాంచన ఎంత బాధపడుతుందో అనంటాడు. సుమిత్ర తన జీవితంలో ఇప్పటి వరకు ఎలాంటి తప్పు చేయలేదు. కానీ మొదటిసారిగా సుమిత్ర పెద్ద తప్పు చేసింది. పైగా తప్పును ఒప్పుకోవడం లేదు అని తండ్రితో అంటాడు. ఆ తప్పును వెంటనే సరిదిద్దుకోమని పదే పదే చెబుతున్నా సుమిత్ర అస్సలు పట్టించుకోవడం లేదని మండిపడతాడు. ఇక దశరథ సుమిత్ర మాట్లాడుకోవడం మానేయడంతో శివనారాయణ కంగారు పడతాడు. అసలు మీరిద్దరూ ఎంతకాలం మాట్లాడుకోకుండా ఉంటారు అనంటాడు. ఇకపై నువ్వు సుమిత్రను అస్సలు దూరం పెట్టొద్దు అనంటాడు. నేను అదే ప్రయత్నంలో ఉన్నాను అని దశరథ సమాధానమిస్తాడు. కాని మరోవైపు నా చెల్లి కాంచన కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. సుమిత్ర చేసిన తప్పు వల్ల కాంచన దగ్గర నేను తల దించుకోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా సుమిత్ర మారి కాంచనకు క్షమాపణలు చెబితే అప్పుడు మాట్లాడతాను, లేకపోతే అస్సలు మాట్లాడను అని దశరథ తెగేసి చెప్తాడు. జ్యోత్స్న ఎప్పటి నుంచో కార్తీక్ బాబుపై పగ సాధించాలని చూస్తోంది. ఈ సందర్భంగా జ్యోత్స్నకు మంచి అవకాశం దొరికింది. అయితే వీళ్ళిద్దరికీ సహకరిస్తున్న కాశీ సమస్యలో చిక్కుకున్నాడని జ్యోత్స్నకు తెలుస్తుంది. పారిజాతం కొడుకు దాసు జ్యోత్స్నకు ఫోన్ చేసి కాశీ ప్రమాదంలో ఉన్నాడని చెప్తాడు. కాశీ కారులో వెళుతుండగా యాక్సిడెంట్ అయ్యిందని, దాంతో పోలీసులు కేసు నమోదు చేశారని వివరిస్తాడు. ఎవరైనా పలుకుబడి ఉన్నవారు చెబితేనే కాశీ బయటకొస్తాడని, లేకపోతే జైలుకు వెళతాడని జ్యోత్స్నకు మొరపెట్టుకుంటాడు. నీ తమ్ముణ్ణి నువ్వే కాపాడాలి అని జ్యోత్స్నను కోరుతాడు. ఇక జ్యోత్స్న నా తమ్ముణ్ణి నేను కాపాడతాను నాన్న అనంటుంది. కానీ ఫోన్ కట్ చేసిన తర్వాత కాశీని శాశ్వతంగా జైల్లోనే ఉండేలా చేస్తానని అనుకుంటుంది. గౌతమ్ విషయంలో కాశీ నాకు సాయం చేస్తానని చెప్పి మోసం చేశాడు అని గుర్తు చేసుకుంటుంది. ఇప్పుడు రివెంజ్ తీసుకునే సమయం వచ్చిందని, కాశీపై పగ సాధిస్తానని అనుకుంటుంది. యాక్సిడెంట్ అయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని చంపేయడానికి ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 12వ తేదీ 461వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. కాశీ జైల్లో ఉండడంతో దిల్ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తున్న దిల్ను కావేరి ఓదార్చుతూ ఉంటుంది. మనం ఇంట్లో ఇంతలా ఏడుస్తూ ఉన్నా కూడా నాన్న శ్రీధర్ పట్టించుకోకుండా బయటికెళ్లిపోయాడు. పైగా మన ఫోన్లు లాక్కుని ఇద్దరిని ఇంట్లో బంధించి వెళ్లిపోయాడు. అసలు ఆయనకు మనస్సాక్షి లేదమ్మా అని దిల్ తల్లి కావేరితో చెబుతూ మండిపడుతుంది. ఇప్పటికీ కాశీ జైల్లోనే ఉన్నాడని, తాను వెళ్లి కాపాడుతానని ఎదురుచూస్తూ ఉంటాడని అంటుంది. కానీ ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదని ఏడుస్తూ ఉంటుంది. అదే సమయంలో శ్రీధర్ ఇంటికి తిరిగి వస్తాడు. వచ్చి రాగానే కావేరి, దిల్ శ్రీధర్పై మండిపడతారు. మేమంతా ఒక సమస్యలో ఉంటే నీకు ఆటగా ఉందా అని ప్రశ్నిస్తారు. అసలు కాశీకి ఏమైందో అని మేం కంగారు పడుతూ ఉంటే నువ్వు మాత్రం హాయిగా తిరుగుతున్నావా అని ఫైర్ అవుతారు. ఇక అదే సమయంలో కాశీని తీసుకుని దాసు ఇంట్లోకొస్తాడు. కాశీ తిరిగి ఇంటికి రావడంతో దిల్, కావేరి కాస్త కంగారును తగ్గించుకుంటారు. అసలు నిన్ను విడిపించింది దాసుమామయ్యే కదా అని దిల్ అంటుంది. ఆపదలో ఉన్నప్పుడు ఎలా ఆదుకోవాలో దాసుమామయ్యకి బాగా తెలుసు అనంటుంది. దాసుమామని చూసి ఇక్కడ కొంతమంది నేర్చుకోవాల్సి ఉందని అంటుంది. కానీ దాసు స్పందిస్తూ అసలు కాశీని విడిపించింది శ్రీధర్ బావే అనంటాడు. అయినా దిల్ అస్సలు నమ్మదు. ఇక కాశీ కూడా తనను విడిపించింది శ్రీధర్ మామే అనంటాడు. తన కూతురు జీవితం బావుండాలని శ్రీధర్ మామే తీసుకొచ్చాడు అనంటాడు. దాంతో శ్రీధర్ స్పందిస్తూ ఈ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడే వరకు ఇంట్లోనే ఉండండి అనంటాడు. బయట మీకోసం పోలీసులు కూడా తిరుగుతూ ఉన్నారు అని అనడంతో అందరూ సంతోషిస్తారు. ఇదిలా ఉంటే మరోవైపు కార్తీక్ బాబు, దీప శివనారాయణ ఇంటికి శౌర్యపాపను వెంట తీసుకుని వెళతారు. ఈ సందర్భంగా శౌర్యపాప అందరినీ పలకరిస్తుంది. దశరథ శౌర్యపాపకు ఖరీదైన చాక్లెట్స్ ఇస్తాడు. ఇక బిర్యానీ కూడా బుక్ చేసి తినిపిస్తానని అంటాడు. ఆ తర్వాత అమ్మమ్మ సుమిత్ర దగ్గరకు వెళుతుంది శౌర్య. ఆ వెంటనే దీప కూడా సుమిత్ర గది దగ్గరికి వెళుతుంది. సుమిత్ర శౌర్య పాపతో ప్రేమగా మాట్లాడడం విని సంతోషపడుతుంది. ఇక దీప సుమిత్రమ్మ గది దగ్గర ఆగి వారి మాటలు వింటూ ఉండగా జ్యోత్స్న వచ్చి దీపను బలవంతంగా లోపలికి తీసుకెళ్తుంది. అలా తలుపు చాటుగా ఉండి వినాల్సిన పనేంటి అని ప్రశ్నిస్తుంది. శౌర్యను తీసుకొచ్చి నీకు దగ్గర కావాలని ప్రయత్నిస్తోందని సుమిత్రతో అంటుంది. సుమిత్ర శౌర్యను బయటికి పంపించి అలాగే దీపను కూడా వెళ్లిపోమని అంటుంది. ఆ తర్వాత జ్యోత్స్నకు గట్టిగా క్లాస్ పీకుతుంది. దీప విషయంలో నువ్వేది చెప్పినా వింటానని అనుకోకు. దీపకు నాకు మధ్య ఏదైనా గొడవ ఉంటే నేను చూసుకుంటాను. నువ్వెందుకు మధ్యలో జోక్యం చేసుకుంటున్నావు? ఇంకోసారి నువ్వు మాట్లాడితే దెబ్బలు పడతాయి అని హెచ్చరిస్తుంది. నీకున్న సమయం కంపెనీని లాభాల్లో తీసుకురావడానికి పెట్టు అని. ఇక జ్యోత్స్న బయటకొచ్చిన తర్వాత దీప జ్యోత్స్నకు మరో షాక్ ఇస్తుంది. కార్తీక్ బాబును కట్టమని జ్యోత్స్న గతంలో తెచ్చిన తాళిబొట్టును తిరిగిస్తుంది. ఇది నీదే జ్యోత్స్న, ఇన్నాళ్లు దీనికోసమే కదా పోరాడావు, తీసుకో అనంటుంది. దాంతో జ్యోత్స్న రగిలిపోతుంది. మీ అందరి సంగతి చెబుతాను అనంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.